చంపుతున్నారు, రేపులు చేసి చంపుతున్నారు, దాడులు చేసి చంపుతున్నారు. మృత్యు బేహారి అనే పేరు ఏదైనా ఉందంటే మమతా బెనర్జీకి రావాలి, ప్రజల్ని నాశనం చేస్తుంది కాబట్టి. కానీ ఆవిడ హితబోధ చేస్తుంది, నీతులు చెప్తుంది. అలాగే కమ్యూనిస్టుల మాటలు, కమ్యూనిస్టుకి సంబంధించి కేరళ పినరయ్ విజయన్ కామెంట్ చేశాడు కుంభమేళా గురించి. అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది కామెంట్లు చేశారు, ఖర్గే చేశాడు. కాబట్టి ఆయన అన్నారనమాట, అంటే నువ్వు ఒక బాధ్యతాయుతమైన స్థాయికి వెళ్ళాక, అంటే ఎంత అహంకారం ఏంటంటే 80% మంది హిందువులు ఉన్నారు, కానీ ఈ హిందువులు ఏం పట్టించుకోరన్న ధైర్యంతో 20% మంది ఉన్నటువంటి ముస్లింలు క్రైస్తవుల గురించినేమో నువ్వు వాళ్ళ మతాచారాల గురించి ఒక్క మాట మాట్లాడమని కూడా ఎవడు చెప్పట్లా, వాళ్ళ దాన్ని సమర్థించు. కానీ దీన్ని వెటకారమే చేయడం ఎందుకు, ఎక్కడ ఎందుకు? ఇప్పుడు కొత్తగా కాన్సెప్ట్ ఏం నేర్చారు, హిందువుల మధ్య చీలికలు తేవడానికి ఆ మధ్యన కులాలు తెచ్చారు. ఒకప్పుడు బీసీలు ఎస్సీ ఎస్టీలని తెచ్చారు, తర్వాత ఇప్పుడేం తెస్తున్నారు, భాష తెస్తున్నారు. కర్ణాటకలో మహారాష్ట్ర వాళ్ళని కొట్టడం. అలాగే జోక్ ఏంటంటే కర్ణాటకలో మహారాష్ట్ర వాడు వస్తే కర్ణాటక భాష మాట్లాడట్లేదు, నీ బస్సు మీద కర్ణాటకలో పేరు లేదని చెప్పి, కన్నడ భాషలో లేదని చెప్పి కొట్టారు, రంగులు పూశారు. ఇది చేసింది కాంగ్రెస్ వాళ్ళే. అదే సందర్భంలో మహారాష్ట్రలో అక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటక వాళ్ళ బస్సులు నాపి అక్కడ కొట్టారు. అంటే 2 చోట్ల వీళ్ళే గొడవ సృష్టిస్తారు. తమిళనాడులో కొత్తగా తమిళ భాష ఉంటుంది, ఒక ఏది మన ఈ బోర్డుల మీదన తమిళము ఇంగ్లీష్తో పాటు హిందీ ఉంటుంది, హిందీ వాటి మీద బూడిద రాస్తున్నారు.